లీకుల లింకులు ఎక్కడ నీటిపై రంగంలోకి సిబిఐ 4 రాష్ట్రాల్లో కదులుతున్న డొంక బీహార్లోని పాట్నా గుజరాత్లోని గోధ్రాకు స్పెషల్ టీమ్స్ మహారాష్ట్రలో 2 అనుమానితులు విచారించిన పోలీసులు జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ నీట్ రీ ఎగ్జామ్స్కు 750 మంది డుమ్మా గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు గాను 813 మంది హాజరు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ కేసులో మరో 5గురిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లను నలంద జిల్లాకు చెందిన బల్దేవ్ కుమార్, ముఖేష్ కుమార్, పంకు కుమార్, రాజీవ్ కుమార్, పరమజిత్ సింగ్ గా గుర్తించారు. వీరిలో బల్దేవ్ కుమార్ పేపర్ లీకేజ్లో కీలక నిందితుడైన సంజీవ్ కుమార్ అలియాస్ లుతన్ ముఖ్య గ్యాంగ్ సభ్యుడని పోలీసులు తెలిపారు. నీట్ ఎగ్జామ్ కు ముందు రోజే సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఫార్మాట్ లో బల్దేవ్ కుమార్ కు అందింది. దాన్ని అతడు ప్రింట్ తీసి పాట్నా రామకృష్ణ నగర్లోని సేఫ్ హౌస్ లో ఉంచి స్టూడెంట్లకు అందజేశాడు అని చెప్పారు. బల్దేవ్ కుమార్ అతని అనుచరులకు జార్ఖండ్లోని దేవ్గర్లో ఆశ్రయించినందుకు రాజీవ్ కుమార్, పంకు కుమార్, పరమజిత్ సింగ్ ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వాళ్లకు టాక్సీ డ్రైవర్ ముఖేష్ కుమార్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించారని, అందుకే అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాగా బీహార్ పోలీసులు ఇంతకు ముందు 13 మంది అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన సంఖ్య 18కి చేరిందట. 18 మంది అరెస్ట్ అయినట. అసలు అరెస్ట్ అవుట్ కాదు, వీళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు వేస్తే ఇంకొకసారి ఎవడు లీక్ చేయడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తేల్చేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి పేపర్ లింక్లపై దృష్టి పెట్టింది. ఆ టీంలను బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాకు పంపించింది. నీట్ పేపర్ లీక్ అయినట్టు ఈ 2 చోట్ల పోలీసులు కేసులు నమోదు చేయడంతో స్పెషల్ టీమ్స్ను ఆయా ప్రాంతాలకు పంపించింది. మరోవైపు బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాలు నమోదైన పోలీస్ కేసులను సిబిఐకి అప్పగిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కాగా నీట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రం కావడంతో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గుర్తెల్లి వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 120B క్రిమినల్ కుట్ర, 420 చీటింగ్ తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సో త్వరలోనే ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొకసారి ఎవరు కూడా లీక్ చేయకుండా కఠినమైనటువంటి చట్టాలు, కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.